మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్. రేపే చాలా అరుదైన చైత్ర పౌర్ణమి. పైగా ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో వస్తున్న మొదటి పౌర్ణమి. అత్యంత శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజే హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటారు. అయితే ఈ విశిష్టమైన రోజున సాయంత్రం 6 గంటలలోపు మీరొక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు. కేవలం 60 నిమిషాల్లోనే మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితంలోకి కోట్లు వచ్చి చేరుతాయి. నిమ్మకాయ కేవలం ఒక వంటగది వస్తువు మాత్రమే కాదు. దీనిలో అద్భుతమైన తాంత్రిక, మాంత్రిక మరియు ఆధ్యాత్మిక శక్తులు దాగి ఉన్నాయి. నిమ్మకాయతో ఎటువంటి పరిహారం చేసినా అది 100% ఫలితాన్నిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన పెద్దలు, పూర్వీకులు పూర్వకాలం నుండి కూడా దిష్టి తీయడానికైనా, గ్రహదోషాలు పోగొట్టుకోవడానికైనా నిమ్మకాయనే వాడేవారు. ఎందుకంటే నిమ్మకాయకు మన కష్టాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన అయస్కాంత శక్తి ఉంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని పీల్చుకుని మనకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగించే శక్తి కేవలం నిమ్మకాయకు మాత్రమే ఉంది. మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని, ఆర్థిక ఇబ్బందులను పారద్రోలి అష్టైశ్వర్యాలను కలిగించడంలో నిమ్మకాయ పాత్ర సామాన్యమైనది కాదు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. ఇక విషయంలోకొస్తే, నిమ్మకాయ అనేది సాక్షాత్తు శక్తి స్వరూపం. దీనిని సంస్కృతంలో నింబుక అంటారు. నిమ్మకాయలోని పులుపు మరియు దాని బంగారు రంగుకు ప్రతికూల శక్తులను నిర్వీర్యం చేసే గుణం ఉంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా నిమ్మకాయ ఒక గొప్ప సంజీవనిలా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలోని మలినాలన్నీ బయటకు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. అధిక బరువు తగ్గుతారు. జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపే డీటాక్స్ గుణం దీనికి ఉన్నట్లే, మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక విషాన్ని, అంటే నెగటివ్ ఎనర్జీని కూడా ఇది బయటకు పంపుతుంది. దుష్ట శక్తులు మన ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఉండాలన్నా, వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండాలన్నా నిమ్మకాయతో చేసే తంత్రాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందుకే దేవాలయాల్లో అమ్మవారికి నిమ్మకాయల దండలు వేయడం, కొత్త వాహనాలకు నిమ్మకాయలు నలగగొట్టడం మనం చూస్తూనే ఉంటాం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ నెగటివ్ వైబ్రేషన్స్ను అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకే చాలామంది తమ ఆఫీసుల్లో లేదా ఇళ్లలో గ్లాసు నీటిలో నిమ్మకాయను వేసి ఉంచుతారు. అది కుళ్ళిపోయినా లేదా రంగు మారినా అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఈ పౌర్ణమి రోజున చేసే నిమ్మకాయ పరిహారం బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నిమ్మకాయ తంత్రం మీ తలరాతను మార్చేస్తుంది. ధన సమస్యలను తొలగించేస్తుంది. అసలు ధనం ఎందుకు రాదు, ఎందుకు కష్టాలు వెన్నాడతాయి అని ఆలోచిస్తే దీనికి కారణం మన జాతకంలో ఉన్న దోషాలు లేదా మన చుట్టూ ఉన్న నరదృష్టి. ఎవరూ అన్న మాటలు, ఎవరూ చూసిన చూపు మన ఎదుగుదలను ఆపేస్తాయి. దీనినే నరదృష్టి అంటారు. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని సామెత ఊరికే పుట్టలేదు. అటువంటి భయంకరమైన నరదృష్టిని పటాపంచలు చేసే శక్తి కేవలం నిమ్మకాయకే ఉంది. ఇప్పుడు ఆ అద్భుతమైన పరిహారం ఏమిటో, దానిని ఎలా చెయ్యాలో చాలా జాగ్రత్తగా వినండి. ఈ పరిహారం చెయ్యడానికి పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటల లోపు సమయం చాలా ముఖ్యం. ఎందుకంటే సంధ్యా సమయానికి ముందే మనం ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అంటే పగటిపూట గాని, సంధ్యా సమయంలో గాని, సాయంత్రం 6 లోపు ఎప్పుడూ ఒకసారి ఈ పరిహారాన్ని పూర్తి చేసేయాలి. ముందు మీరు ఒక తాజా నిమ్మకాయను తీసుకోవాలి. ఆ నిమ్మకాయ పైన ఎక్కడా మచ్చలు ఉండకూడదు, కుళ్ళిపోయి ఉండకూడదు. పూర్తిగా పసుపు రంగులో ఉండి కళకళలాడుతూ ఉండాలి. ఆ తర్వాత ఒక ఇనుప మేకును తీసుకోండి.
ఇనుము అనేది శనిదేవునికి మరియు రక్షణకు చిహ్నం. ఈ ఇనుప మేకును నిమ్మకాయకు మధ్యలో గుచ్చాలి. ఇలా గుచ్చడం వల్ల నిమ్మకాయలోని శక్తి ఆ ఇనుము ద్వారా కేంద్రీకరించబడుతుంది. ఆ తర్వాత ఆ నిమ్మకాయకైన కాటుకతో 3 చుక్కలు పెట్టాలి. కాటుక అనేది దిష్టిని మరియు నెగిటివ్ ఎనర్జీని పారద్రోలే ఒక రక్షణ కవచం. ఈ 3 బొట్లు త్రిశక్తికి సంకేతం. ఒకవేళ మీ దగ్గర కాటుక లేకపోతే బొగ్గుతో అయినా బొట్లు పెట్టవచ్చు, లేదా ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, దానితో అయినా బొట్లు పెట్టవచ్చు. ఇలా సిద్ధం చేసుకున్న నిమ్మకాయను మీ కుడి చేతిలోకి తీసుకొని మీ పూజా గదిలో కూర్చుని మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. మీ మనసులో ఉన్న కోరికలను, మీకు ఉన్న అప్పుల బాధలను, మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆ నిమ్మకాయకు చెప్పుకోండి. నాలోని దరిద్రం, నా ఇంటిలోని నెగటివ్ శక్తి, నరదృష్టి అంతా ఈ నిమ్మకాయలోకి వెళ్ళిపోవాలి అని గట్టిగా సంకల్పం చేసుకోండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని మీ ఇల్లంతా ప్రతి గదిలోనూ తిరగాలి. ముఖ్యంగా మూలల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశాల్లో నిమ్మకాయను చూపిస్తూ తిరగండి. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని మీ ఇంటికి కొంచెం దూరంగా వెళ్ళాలి. ఎవరూ లేని నిర్జన ప్రదేశం లేదా 4-3 రోడ్ల కూడలి దీనికి ఉత్తమమైన ప్రదేశం. అక్కడ ఆ నిమ్మకాయను పడేయాలి. పడేసిన వెంటనే మీరు మీ ఎడమ కాలితో ఆ నిమ్మకాయను గట్టిగా తొక్కేయాలి. మీ ఎడమకాలి మడమతో దానిని అదిమి తొక్కినప్పుడు మీలోని దరిద్రం అక్కడితో అంతమైపోయిందని భావించండి. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన నియమం ఏమిటంటే, మీరు అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. దారిలో ఎవరైనా పిలిచినా పలకకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. వెనక్కి తిరిగి చూడటం అంటే ఆ వదిలించుకున్న నెగిటివ్ ఎనర్జీని మళ్ళీ ఆహ్వానించడమే అవుతుంది. కాబట్టి నిశ్చయంగా నేరుగా ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన వెంటనే బయటి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోవాలి. కుదిరితే స్నానం చేయడం ఇంకా మంచిది. ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి దేవుని గదిలో దీపం వెలిగించండి. ఇలా ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లోనే మీలో ఒక రకమైన తేలికపాటి భావం కలుగుతుంది. మీ మనస్సులోని భారం తగ్గుతుంది. ఈ పరిహారం చేశాక ఆ రోజు రాత్రి పౌర్ణమి చంద్రుని వెలుగులో కాసేపు గడపండి. ఆ చంద్రకిరణాలు మీ శరీరాన్ని తాకినప్పుడు మీలోని శక్తి పుంజుకుంటుంది. ఈ నిమ్మకాయ పరిహారం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభించడం జరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. చాలామందికి అదృష్టం తలుపు తట్టినా కూడా లోపలికి రాదు. ఎందుకంటే ఇంటి గుమ్మం దగ్గర ఉండే నెగిటివ్ ఎనర్జీ దానిని అడ్డుకుంటుంది. ఈ నిమ్మకాయ పరిహారం ఆ అడ్డంకులను తొలగించి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ పరిహారం కేవలం డబ్బు కోసమే కాదు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని ఆచరించవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక ఆందోళనలు ఉన్నవారు కూడా ఈ పౌర్ణమి నాడు ఈ ప్రక్రియ చేస్తే అద్భుతమైన ఉపశమనం పొందుతారు. నిమ్మకాయకు ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయకండి. ఇది విశ్వంలోని అనంతమైన శక్తిని గ్రహించి మనకు అనుకూలంగా మార్చే ఒక సాధనం. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, భక్తితో చేయండి. మీరు వద్దన్నా సరే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. పౌర్ణమి వెలుగులు మీ జీవితంలో చీకట్లను పారద్రోలి వెలుగులను నింపుతుంది. ఈ పరిహారం చేస్తే నిమ్మకాయలోని ప్రతి పరమాణువు మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని నిర్మిస్తుంది. నరదృష్టి, నరఘోష వంటివి మీ దరిదాపుల్లోకి కూడా రావు. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న కష్టాలు ఒక్క గంటలో ఎలా మాయమవుతాయో మీరే చూస్తారు. కోట్లు రావడం అంటే ఆకాశం నుండి డబ్బులు పడటం కాదు, మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం లభించి సంపద దానంతట అదే మీ వద్దకు చేరుకోవడం. అదృష్టం అనేది అందరికీ రాదు. ఎవరైతే సరైన సమయంలో సరైన పరిహారం చేస్తారో వారికే అది సొంతమవుతుంది. గనుక ఈ అరుదైన పౌర్ణమిని అస్సలు వదులుకోవద్దు. సాయంత్రం 6 గంటలలోపు ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పూర్తి చేయండి.
మీ జీవితం బంగారుమయం అవుతుంది. ఈ పరిహారం ఒక్కటే కాదు. ఈ పౌర్ణమి రోజు రాత్రి చీకటి పడిన తర్వాత ఒక బొగ్గు ముక్క, ఒక తాజా నిమ్మకాయ మరియు 3 పచ్చిమిరపకాయలను తీసుకుని ఇంటి ముందు కట్టుకుంటే మీకు తిరుగులేని ఐశ్వర్య యోగం పడుతుంది. అందుకంటే బొగ్గుకు మన చుట్టూ ఉన్న కంటికి కనిపించని ప్రతికూల శక్తులను, చెడు గాలిని పీల్చుకునే అద్భుతమైన గుణం ఉంటుంది. నిమ్మకాయ సాక్షాత్తు లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తే, పచ్చిమిరపకాయలు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి కుళ్ళు కుతంత్రాలను, భయంకరమైన నరదృష్టిని అడ్డుకుంటాయి. గనుక వీటన్నింటినీ ఒక ఇనుప సువ్వకు లేదా బలమైన దారానికి వరుసగా గుచ్చాలి. ముందుగా మిరపకాయలు, మధ్యలో నిమ్మకాయ, చివరగా బొగ్గు ముక్క ఉండేలా అమర్చుకుని దీనిని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన లేదా ఇంటి ముందు భాగంలో అందరికీ కనిపించేలా కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం వల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెట్టాలని ప్రయత్నించినా ఆ దుష్టశక్తులు అక్కడే ఆగిపోతాయి. కేవలం మహాలక్ష్మి అమ్మవారు మాత్రమే మీ గడప దాటి లోపలికి అడుగు పెడుతుంది. దీనివల్ల మీ ఇంట్లో ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఆదాయ మార్గాలు అనూహ్యంగా మెరుగుపడతాయి. నరదృష్టి, నరఘోష వంటివి పటాపంచలైపోయి మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించేలా ఈ పరిహారం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎవరైతే తమ ఇంట్లో నిరంతరం గొడవలతో, పీడకలలతో లేదా పట్టిందల్లా నష్టంగా మారుతోందని బాధపడుతున్నారో వారికి ఈ పౌర్ణమి రాత్రి చేసే ఈ ప్రక్రియ తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది. ఇది కట్టిన క్షణం నుండి మీ అదృష్టం మారుతుంది. మీరు చేసే ప్రతి వ్యాపారంలో లేదా ఉద్యోగంలో విజయం లభిస్తుంది. సంపద అనేది మీ ఇంటికి అయస్కాంతంలా ఆకర్షించబడుతుంది. సిరి సంపదలు మీ ఇంట శాశ్వతంగా కొలువుంటాయి. నిమ్మకాయ, బొగ్గు మరియు మిరపకాయల సమ్మేళనం మీ ఇంటి వాస్తు దోషాలను కూడా హరించివేస్తుంది. కాబట్టి ఈరోజు నిమ్మకాయతో ఈ 2 పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే ఈ 2 పరిహారాలు చాలా శక్తివంతమైనవి. మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీ ధన సమస్యలు, దిష్టి దోషాలను తొలగించి సకల సంపదలను ప్రసాదిస్తాయి. గనుక ఈరోజు నిమ్మకాయతో ఈ 2 పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. పూర్వం బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు వారు అహల్య అని పేరు పెట్టారు. ఈ అహల్యాదేవి చాలా అందగత్తె. ఆమెను చూసి దేవతలంతా మురిసిపోతారు. బ్రహ్మదేవ, నీ కూతురుని నాకిచ్చి పెళ్లి చెయ్యి అని దేవేంద్రుడు అడుగుతాడు. సూర్యదేవుడు వచ్చి, బ్రహ్మదేవ, నేను నవగ్రహాలకు అధిపతిని కనుక అహల్యాదేవిని నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. తరువాత వరుణదేవుడు వచ్చి, లేదు బ్రహ్మదేవ, అహల్యను నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. ఇలా దేవతలందరూ అహల్యను తమకిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. బ్రహ్మదేవుడు సందిగ్ధంలో పడతాడు. ఎందుకంటే ఇంద్రుడికి అహల్యను ఇస్తే సూర్యుడికి కోపం వస్తుంది, సూర్యుడికి ఇస్తే వరుణదేవుడికి కోపం వస్తుంది, వరుణదేవుడికి అహల్యను ఇస్తే యముడికి కోపం వస్తుంది కదా అని బ్రహ్మ ఆలోచించి ఇలా అంటాడు. ఓ దేవతలారా, మీరందరూ వెంటనే బయలుదేరండి. ఈ భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి రండి. ఎవరైతే ముందు వస్తారో వాళ్లకు నా కూతురు అహల్యాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. వెంటనే దేవతలందరూ వారి వారి వాహనాలు ఎక్కి భూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిపోతారు. దేవతలు భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిన విషయం నారదుడికి తెలుస్తుంది. నారదుడు భూలోకానికి వచ్చి గౌతమ మహర్షి దగ్గరకు వెళ్ళి, ఓ గౌతమ మహర్షి, బ్రహ్మదేవుని కుమార్తె అయిన అహల్యకు స్వయంవరం జరుగుతుంది. దేవతలందరూ భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళారు. మరి మీరు స్వయంవరానికి వెళ్ళరా అని అడుగుతాడు. అప్పుడు గౌతమ మహర్షి, స్వామి, దేవతలంతా మహాశక్తి కలిగిన వారు. వాళ్ళైతే భూ ప్రదక్షిణలు చేయగలరు. నేను సామాన్య మహర్షిని, నేనెలా భూ ప్రదక్షిణలు చేయగలను అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి గౌతమునితో ఇలా అంటాడు. గౌతమ మహర్షి, నీకొక ఉపాయం చెప్తాను, విను. అక్కడ ఒక గోమాత ప్రసవిస్తుంది. ఆ గోమాతకు నమస్కారం చేసి 3 ప్రదక్షిణలు చేసినట్లయితే 3 భూ ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది. ప్రయత్నం చెయ్యి అనగానే గౌతమ మహర్షి ఆ గోమాతకు ప్రదక్షిణలు చేస్తాడు.
ఆ తర్వాత నారదుడు గౌతముని తీసుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, బ్రహ్మదేవ, ఇతను భూప్రదక్షిణ చేశాడు, అహల్యాదేవిని ఇతనికిచ్చి పెళ్లి చేయండి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంత తొందరగా 3 భూప్రదక్షిణలు ఎలా చేశాడు అని అడుగుతాడు. ప్రసవిస్తున్న గోమాతకు ప్రదక్షిణ చేస్తే భూమాతకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది కదా. గోవులో భూలోకమే కాదు అన్ని లోకాలు ఉన్నాయి కదా. సకల దేవతలు గోవులో ఉన్నారు కదా. కనుక గో ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్టే కదా అని అంటాడు నారదుడు. అప్పుడు బ్రహ్మదేవుడు నిజమే అని అహల్యాదేవిని గౌతమ మహర్షుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇంతలో దేవేంద్రుడు, సూర్యుడు పరుగు పరుగున వస్తారు. బ్రహ్మదేవ, నేను ముందొచ్చానని సూర్యుడు, లేదు నేను ముందొచ్చానని ఇంద్రుడు అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అహల్యాదేవిని గౌతమ మహర్షికి ఇచ్చేసి పెళ్లి చేశామని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడు వారు ద్వేషంతో అహల్యాదేవిని ఎలా అయినా అనుభవించాలి అనే ఆలోచనతో అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అహల్యాదేవి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి వారిద్దరూ చక్కగా సంసారం చేస్తారు. వీరిద్దరికీ అంజనాదేవి అనే కుమార్తె జన్మిస్తుంది. ఒకసారి గౌతమ మహర్షి హిమాలయాల దగ్గర ఋషులందరూ పవిత్రమైన యజ్ఞం చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను, కొన్ని రోజుల తర్వాత వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అహల్యకు చెప్పి వెళ్ళిపోతాడు. అదే అదనుగా భావించిన దేవేంద్రుడు గౌతమ మహర్షి రూపాన్ని ధరించి నేరుగా అహల్యాదేవి దగ్గరకు వస్తాడు. తన భర్త వచ్చాడని భావించిన అహల్య ఆయనతో ఏకాంత సుఖాన్ని అనుభవిస్తుంది. ఇంద్రుడు వెళ్ళటం చూసిన సూర్యుడు కూడా ఇంద్రుడు వెళ్ళిపోయాక తను కూడా గౌతమ మహర్షి వేషం వేసుకొని అహల్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇంద్రుడు మరియు సూర్యుడు వీరిద్దరి యొక్క తేజస్సు అహల్యాదేవిలో ప్రవేశిస్తుంది. ఆవిడ 2 కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఆ కవల పిల్లలకు వాలి, సుగ్రీవుడని పేరు పెడుతుంది. కొంతకాలం తర్వాత గౌతమ మహర్షి ఇంటికొచ్చి చూస్తే 2 మగబిడ్డలు పుట్టారు. అహల్య ఎవరు వీరు అని అడుగగా వారు మన బిడ్డలే స్వామి అని అంటుంది అహల్య. గౌతమ మహర్షి తన వలనే ఈ 2 బిడ్డలు కలిగారని ఎంతో సంతోషపడతాడు. ఒకరోజు గౌతముడు చిన్నపిల్లలైన వాలిని, సుగ్రీవుణ్ణి భుజాల మీద ఎత్తుకుని అంజనాదేవిని నడిపించుకుంటూ నదికి స్నానానికి వెళ్తాడు. అప్పుడు అంజనాదేవి, నాన్నగారు, నా కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి, నన్ను కూడా ఎత్తుకోండి అని అడుగుతుంది. అప్పుడు గౌతమ మహర్షి, అమ్మ, నువ్వు ఆడపిల్లవు, ఎప్పటికైనా ఒకరి ఇంటికి వెళ్ళవలసిన దానివి, వీళ్ళు నా వంశాన్ని నిలబెట్టేవారు, నా వారసులు అని అంటాడు. అప్పుడు అంజనాదేవికి కోపం వచ్చి, అవునులే నాన్న, నీకు పుట్టిన కుమార్తెను నడిపిస్తున్నావు, ఎవరికో పుట్టిన కొడుకుల్ని భుజాల మీద మోస్తున్నావు అంటుంది. ఆ మాటలు విని గౌతమ మహర్షి ఆశ్చర్యంతో, అంజనా, నువ్వు ఏం అన్నావు అని అడుగుతాడు. ఏం లేదు నాన్నగారు అని అంజన నోటిని చేతులతో మూసుకుంటుంది. అప్పుడు గౌతమ మహర్షి యోగ దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకొని ఆ మగబిడ్డలిద్దరిని నీటిలోనికి విసిరేస్తాడు. వీళ్ళు నాకు పుట్టిన వారైతే మామూలు స్వరూపాలతో నా దగ్గరకే మళ్ళీ వస్తారు, వీళ్ళు నాకు పుట్టని వాళ్ళైతే కోతులుగా మారి అరణ్యంలో సంచరించుగాక అని అనగానే వాలి, సుగ్రీవులిద్దరూ కోతులుగా మారి అడవిలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు గౌతముడు అంజనాదేవిని ఎత్తుకొని నన్ను క్షమించు తల్లి అని ఇంటికి తీసుకుని వస్తాడు. వారిని చూసిన అహల్యాదేవి, స్వామి, వాలి, సుగ్రీవులు ఎక్కడ, అంజనాదేవిని మాత్రమే ఇంటికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు, అహల్య, నువ్వు ఎంత ద్రోహం చేశావు, దేవేంద్రుడు, సూర్యుడు నా రూపంలో వచ్చి నిన్ను పొందినప్పుడు అది నేను కాదని నువ్వు గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. అహల్యాదేవి ఏమీ చెప్పకుండా తల వంచుకొని నించుంటుంది. అప్పుడు గౌతముడు, పాపాత్మురాల, నువ్వు కఠిన పాషాండానివి అయిపో అని శపిస్తాడు. అప్పుడు అహల్యాదేవి బోరున ఏడ్చి, స్వామి, నాకు శాప విమోచనం చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు, మహావిష్ణువు రామ అవతారంలో వచ్చి తన పాదం సోకినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు. తర్వాత అహల్యాదేవి తన కూతురితో, ఏమే అంజన, తల్లి తెలియక తప్పు చేస్తే దానిని దాచిపెట్టకుండా నీ తండ్రితో చెప్తావా? ఏ కళ్ళతో అయితే నువ్వు దేవేంద్రుడు, సూర్యుడు ఇంట్లోకి రావటం చూశావో ఆ కళ్ళు లేకుండా నువ్వు గుడ్డిదానివైపో. అంతేకాదు, నా కడుపులో పుట్టిన బిడ్డలు కోతులైపోయారు కాబట్టి నీ కడుపులో కూడా ఒక కోతి జన్మిస్తుంది అని శాపం పెడుతుంది.
ఆ తర్వాత అహల్యాదేవి రాయిగా మారిపోతుంది. తల్లి శాపం వలన అంజనాదేవి గుడ్డిది అయిపోతుంది. బోరున ఏడుస్తుంది. అప్పుడు గౌతముడు అంజనాదేవితో, అమ్మ, నీ తల్లి శాపం పెట్టిందని నువ్వేమీ బాధపడకు అని అంజనాదేవిని తీసుకుని వెళ్ళి కేసరి అనే వానరరాజుకి ఇచ్చి వివాహం జరిపించి గౌతముడు తపోభూమిలోనికి వెళ్ళిపోతాడు. అంజన మరియు కేసరి దంపతులు సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. అంజనకు కళ్ళు లేకపోయినా కేసరి ఆమెను బాగా చూసుకుంటాడు. కొంతకాలం తర్వాత కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో విహారం చేయడానికి వస్తాడు. అప్పుడు చెట్ల మీద కొన్ని కోతులు సంతోషంగా సంచారం చేస్తూ ఉండటం చూసి పార్వతీదేవి శివుడితో, స్వామి, ఆ కోతులు ఎంత స్వేచ్ఛగా క్రోడిస్తున్నాయో చూడండి. మనం కూడా ఆ కోతుల్లాగా రూపాలు ధరించి సంతోషంగా కాలం గడపాలని ఆశగా ఉంది అని అంటుంది. శివుడు దానికి అంగీకరించి ఒక మగకోతి రూపాన్ని ధరిస్తాడు. పార్వతీదేవి ఒక ఆడకోతి రూపాన్ని ధరిస్తుంది. వీళ్ళిద్దరూ కోతుల రూపాలు ధరించి ఒక మామిడి చెట్టు మీద క్రీడిస్తూ ఉంటే పరమేశ్వరుడి యొక్క వీర్యం జారి మామిడి పండు మీద పడుతుంది. తర్వాత శివపార్వతులిద్దరూ వారి నిజ రూపాలు ధరించి కైలాసానికి వెళ్ళిపోతారు. పరమేశ్వరుడి వీర్యం పడిన మామిడి పండు తలతలమని మెరుస్తూ ఉంటుంది. శివుడి యొక్క వీర్యం వృధా కాకూడదని వాయుదేవుడు ఆ మామిడి పండును తీసి అంజనాదేవి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆమె చేతిలో వేసి వెళ్ళిపోతాడు. అంజనాదేవి ఆ పండు శివుడే ఇచ్చాడని భావించి తినేస్తుంది. ఆమె గుడ్డిది కనుక మామిడి పండు ఎలా ఉందో చూడకుండానే తినేస్తుంది. వెంటనే ఆమె గర్భంలో ఒక శిశువు ఏర్పడతాడు. శివుడు కోతి రూపంలో ఉన్నప్పుడు ఉద్భవించిన వీర్యం కనుక శిశువు కూడా కోతి రూపాన్ని పొందాడు. అలా రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి అంజనాదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఆ శిశువు అంజనాదేవితో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను నీ కడుపులో ఉన్న శిశువుని. నేను యజ్ఞోపవీతంతో జన్మిస్తున్నాను. ఎర్రని కౌపినంతో జన్మిస్తున్నాను. రామనామాన్ని జపిస్తూ జన్మిస్తాను. నీ వీపు చీల్చుకొని జన్మిస్తున్నాను తల్లి, కానీ నీకు ఎటువంటి గండం ఉండదు అని చెప్తాడు. అలా ఆంజనేయ స్వామి వారు వీపు చీల్చుకొని కొడతాడు. అంజనాదేవి గుడ్డిది గనుక తన బిడ్డను ఎత్తుకుంటుంది. తన తల్లి శాపం ఫలించిందా లేదా అని బిడ్డను తడుముతుంది. బిడ్డకు తోక ఉంటుంది. దాంతో తనకు ఒక కోతి పుట్టిందని, తన తల్లి శాపం ఫలించిందని బాధపడుతుంది. అప్పుడు హనుమ తన తల్లితో, అమ్మ, ఎందుకు బాధపడుతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, ఓ సుందర, నీవు కోతి రూపంలో పుట్టావని ఏడుస్తున్నాను అంటుంది. హనుమకు తన తల్లి మొదట పెట్టిన పేరు సుందరుడు. అప్పుడు ఆంజనేయ స్వామి, అమ్మ, నువ్వేమీ బాధపడవద్దు. నీకు నేను మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తాను. నన్ను అందరూ అంజనీపుత్రుడని, ఆంజనేయుడని పిలుస్తారు. వాయుదేవుడు పండుని ఇస్తే పుట్టాను కాబట్టి వాయుపుత్రుడని, కేసరి నందనుడని నన్ను అందరూ పిలుస్తారు అని అంటాడు. హనుమ పుట్టిన తర్వాత అంజనాదేవి గుడ్డితనం కూడా పోతుంది. ఆమె తన కొడుకును ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఇలా హనుమ జన్మించిన రోజే హనుమాన్ జయంతి. అలా అంజనాదేవి యొక్క వరప్రసాది అయిన హనుమ శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఒకనాడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి అది ఒక తినే పండుగ భ్రమించి దాన్ని తినడానికి ఆకాశ మార్గాన బయలుదేరాడు. అది చూసిన ఇంద్రుడు వానిపై తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని తాకిడి వలన హనుమ ఒక కొండపై పడి ప్రాణాలు కోల్పోతాడు. అది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుణ్ణి బ్రతికించేందుకు ఒక గుహలోనికి తీసుకుపోతాడు. దానితో ముల్లోకాల యందు గాలి స్తంభించిపోతుంది. వాయుదేవుణ్ణి వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలంతా కూడా గుహ వద్దకు చేరుకుంటారు. బ్రహ్మ వాయుదేవుణ్ణి ఓదార్చి హనుమను బ్రతికిస్తాడు. ఇక పరమేశ్వరుడు చిరంజీవిగా జీవిస్తావు అని ఆశీర్వదిస్తాడు. మిగిలిన దేవతలంతా కూడా అలా ఒక వరం ఇచ్చి దీవిస్తారు. తన పుత్ర సమానమైన హనుమ బ్రతికినందువల్ల తిరిగి లోక సంచారం చేయనారంభించాడు వాయుదేవుడు. హనుమ అంటే దవడ. అతని ఎడమ దవడకు దెబ్బ తగులుటచే ఆ బాలుడు హనుమంతుడు అన్న పేరుతో కీర్తింపబడ్డాడు. ఆ విధంగా హనుమంతుడు సర్వశక్తి సంపన్నుడై చిరంజీవిగా బ్రతికాడు. తన చిన్నారి అల్లరి చేష్టలతో ఋషులను మునులను ఆట పట్టిస్తూ ఉండేవాడు. దాంతో వారు ఆగ్రహించి, నేటి నుండి నీ శక్తి ఏమిటో నీకు తెలియకుండా ఉండుగాక, అది కూడా నీ శక్తి ఏమిటో నీకు గుర్తు చేస్తే గాని నీకు తెలియకుండా ఉండుగాక అని శపిస్తారు.
ఇక అంజనాదేవి దంపతులు హనుమంతుని సూర్యుని వద్దకు విద్యా అభ్యాసంకు పంపుతారు. సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకాసంత గ్రహి అయి కొంతకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అందుకు సూర్య భగవానుడు గురు దక్షిణగా నీవు సుగ్రీవుని వాలి బారి నుండి ఎల్లవేళలా రక్షిస్తూ ఉండవలసినదిగా కోరుతాడు. అందువల్ల హనుమంతుడు సూర్య భగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడిగా మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందిస్తూ ఉంటాడు. త్రిపురాసుర సంహార సమయంలో విష్ణువు పరమశివుడికి సహాయపడ్డాడు. అందుకు ప్రతిఫలంగా రామావతారం యందు లోక రక్షణార్థమై శ్రీరామునికి సహాయపడడానికి ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి అవతారం ధరించి రావణ సంహారానికి తోడ్పడ్డాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి మహాశివుడు ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం పార్వతీదేవికి చెప్తూ హనుమంతుని అవతారం నా 11వ అవతారం అని పార్వతీదేవితో చెప్తాడు. హనుమాన్ జయంతిని మనం మొత్తం 2 సార్లు జరుపుకుంటాము. ఒకటి చైత్ర పౌర్ణమి నాడు, రెండవది వైశాఖ బహుళ దశమి నాడు. ఎందుకంటే హనుమ 2 సార్లు పుట్టాడు. హనుమ తన తల్లి అంజనా గర్భం నుండి మొదటిసారి పుట్టాడు. మళ్ళీ సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు, ఇంద్రుడు కొట్టినప్పుడు హనుమ చనిపోయి మళ్ళీ పుడతాడు. ఇలా 2 సార్లు హనుమ జన్మించాడు గనుక 2 సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.